దేవునికి స్తోత్రం. సంఘానికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు అందరికీ తోడై ఉండును గాక. మీ పరిస్థితులన్నిట్లో యేసయ్య మీకు సహాయము అనుగ్రహించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము, ధ్యానించుకుందాము. అపోస్తులైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, నీ మునుపటి జీవితం, క్రీస్తులోకి రాకముందు ఉండేటువంటి మునుపటి జీవితము, మనుషుల యొక్క జీవితము ఎటువంటిది అంటే ఒక బంధకముతో బంధించబడి ఉంది. జీవితాలే బంధకములతో బంధించబడి ఉన్నాయి. ఎటువంటి బంధకము అంటే అది అంధకార సంబంధమైన బంధము. అంధకార సంబంధమైన బంధకాలతో బంధించబడి విడుదల పొందాలని ఆశ ఉన్నా విడుదల కలగని పరిస్థితి, విడుదల కలిగే పరిస్థితి లేదు. అటువంటి అంధకారం సంబంధమైన ఆ బంధకము ఎటువంటి రీతిలో ఉందంటే అధికారము, పెత్తనము, బానిసవైపోయినావు ఆ చీకటికి, ఆ బంధకాలకి, ఆ యొక్క చెడు అలవాట్లకి, పాపమునకు దాసురాలివి. ఆ పాపము అధికారము చేత ఏళ్తా ఉంది నిన్ను. ఆ అధికారము చేత ఏళ్తా ఉన్నప్పుడు దాని నుండి విడుదల కొరకు దేవుడు నీ దగ్గరికి వచ్చినాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చినాడు. విడుదల చేయడానికి వచ్చినాడు యేసయ్య. ఆ విడుదల చేసి ఆయన వచ్చి ఆయన రక్తము చేత నీకు ఆ అంధకారము నుండి, ఆ బంధకాల నుండి విడుదల చేసినాడు. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి బంధకము నుండి విడిపిస్తుంది, ప్రతి అంధకారం నుండి విడిపిస్తుంది, ప్రతి పాపము నుండి విడిపిస్తుంది, ప్రతి దురాత్మ అధికారాల నుండి విడుదల చేస్తుంది యేసు రక్తము. కనుక క్రీస్తు తన రక్తము చేత నన్ను ప్రతి ఒక్క పాపము, అంధకారము, బంధకాలు, ప్రతి ఒక్క ఈ లోక సంబంధమైన వాటన్నింటి ఆచారాలు, వాటన్నింటి నుండి కూడా విడుదల చేసింది. విడుదల చేయడమే కాకుండా దేవుడు యేసు క్రీస్తును మన కొరకు పంపించినాడు. ఆయన రక్తము చేత నీకు విడుదల వచ్చింది. అంతేకాదు ఆయన ఏం చేసినాడంటే దేవుడు నన్ను తన రాజ్య నివాసులనుగా చేసెను. హల్లెలూయా. ఎంతో ప్రేమించిన యేసు క్రీస్తును నీ కోసం, నా కోసం ఆయన పంపించినాడు. ఆయన ఇక్కడ బలి కావాల్సింది యేసయ్య. తండ్రి పంపించినాడు. ఎంతగానో ప్రేమించిన తన ప్రియమైన కుమారుణ్ణి నీ కోసం, నా కోసం ఆయన సిలువలో వేలాడదీయించినాడు. ఆయన రక్తమును చిందింపజేసినాడు. ఆయన రక్తము ద్వారా నీకు విడుదల ఇచ్చినాడు. ఆ సిలువ మరణము ద్వారా నీకు విమోచనము దొరికింది. ఆ పాపాల నుండి, అంధకారమైనటువంటి అధికారము నుండి నీకు విడుదల కలగజేయబడింది. అంతేకాకుండా విడిపించిన ఆయన నిన్ను వదిలిపెట్టకుండా, విడిపించిన దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా ఆయన తన రాజ్యమును నాకు నివాసులనుగా చేసుకున్నాడంట. దేవుడికి ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యమును గురించే బాప్తిసము ఇచ్చి యోహాను గారు చెప్తారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించినాడు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పినాడు, పరలోక రాజ్యము సమీపించి ఉంది, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్పినాడు. పరలోక రాజ్య నివాసులనుగా ఆయన చేసుకున్నాడు విడిపించిన ప్రతి బిడ్డను. ఈ రోజున ఎందుకు యేసయ్యను నమ్ముకున్నావు అంటే ఈ లోకపరమైన ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, దీవెనలు,
ఆస్తులు, బంగారు ఇవి కాదు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నేను విడుదల పొంది ఈ విధంగా బైబిల్ పట్టుకొని క్రీస్తుతో అడుగులు వేస్తున్నాను అంటే, ఆయన రాజ్య నివాసునిగా నేను ఉండడానికి ఆయన చేసి ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఆయన రాజ్య నివాసులం మనము. ఇక్కడ రాజ్య నివాసులము కాదు. ఇక్కడ బ్రతికే సంవత్సరాల వరకు నువ్వు ఇక్కడ ఉండడానికి మాత్రమే. చివరిగా యుగాలుగా ఆత్మ ఆయన రాజ్య నివాసంలో నివసించాలి. ఆయన రాజ్య నివాసంలో నువ్వు ఉండాలి అని ఆయన కోరిక, ఆయన ఆలోచన, ఆయన ప్రేమ అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనేసే యేసు క్రీస్తును నీ కోసం పంపించినాడు. ఆయన కుమారుని యందు నీకు నాకు విమోచన అనుగ్రహించినాడు. ఆ విమోచనని దాన్ని ఏమంటారంటే క్షమాపణ. క్షమించినాడు. ఇంతవరకు నువ్వు వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినావో, ఎన్ని చేసినావో, ఏ రకంగా బ్రతికినావో, ఎన్నిసార్లు ఆయనను అందరి ముందర నాకేం చేసినాడు అంటూ అన్నావో, ఆయనని ఏ రకంగా ఆయనను బాధ పెట్టినావో, వ్యతిరేకమైన పాపం చేసి సమాధానం దేవునితో కోల్పోయినావో, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవించి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. దేవుడు కనికరించి చేయి చాపాడు నీ కోసం. ఆ చేయిని గట్టిగా పట్టుకో, సమాధానపడు, క్షమాపణ పొందుకో. దేవుడు అన్నాడు మొట్టమొదటి మాట సిలువలో వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమన్నాడు. అంతే. క్షమాపణ ఇచ్చేసినాడు నీకు నాకు కూడా. క్షమింపబడినావా? విమోచన పొందినావా? క్రైస్తవ జీవితము క్షమాపణ, విమోచన, విడుదల, రాజ్య నివాసులనుగా చేయబడ్డము. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. లోకం పైన ఆశలు, కోరికలు వాటి వెంట పరిగెత్తకుండా యేసయ్యను నమ్మినంటే, నువ్వు యేసయ్యను నమ్ముకున్న నీకు ఇది జరగలేదని నీ ముందర క్వశ్చన్ వేసినప్పుడు, ఇక్కడ దాంట్ల కోసం నేను నమ్మలేదు, ఆ పరలోక రాజ్య నివాసునిగా నేను ఉండాలని నమ్మినాను. ఆయన మరణాన్ని జయించినాడు. ఆ మరణంను నన్ను కూడా జయింపజేస్తాడని నమ్మినాని నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఆయన రాజ్య పరిపాలన కింద మనం ఉండాలి. ఆయన పరిపాలనను మనం చూడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది ఇక్కడ మాత్రమే, దీనిల కోసమే, ఈ ఆశీర్వాదాలు, ఈ మేలుల కోసం కాదు. గురి ఒక గమ్యం ఒకటి ఏంటంటే ఆయన రాజ్య నివాసము చేరాలి. అది నువ్వు పొందాలి అంటే క్షమాపణ, విమోచన, విడుదల, ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి వాటి నుండి సంపూర్ణ విడుదల అనుగ్రహిస్తాడు. ఆయన దగ్గరకు చేరి నోటితో ఒప్పుకొని, ప్రతి పాపం నోటితో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని ఆయన చెంత ఉన్నప్పుడు, ఆయనకు సాక్షిగా బ్రతికినప్పుడు ఆయన రాజ్య నివాసుడిగా చేరతావు. దేవుడు అట్టి కృపతో వాళ్ళందరినీ నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. యేసయ్య, విన్న వారిని అందరినీ దీవించండి. వాక్య ప్రకారం బ్రతుకుతూ విలువైన వారి యొక్క ఆత్మను కాపాడుకుంటూ ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ నాయన గమ్యము, గురి పరలోక రాజ్యం అని ఆ రాజ్య నివాసులుగా వారి యొక్క క్రియలు సరిచేసుకుంటూ నిన్ను సంతోషపరిచే విధంగా బ్రతుకున్నట్లు సహాయము దయచేయండి. దీవించండి, ఆశీర్వించండి, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే నైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచి ఆదరించి నీ సన్నిధిలో వారిని ఓదార్చి నెమ్మది దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.